గారి ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేసిన సంఘటనలు ఒక మాజీ మంత్రి వర్యులు కదా. ఈనాడు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడులు, గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ కార్యాలయం మీద చేసినటువంటి దాడులు, ఏది చూసినా రెండు ప్రభుత్వాలు కూడా చాలా చండాలంగా వ్యవహరిస్తున్నాయి ఈ రాష్ట్రంలో. ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడులు ఏంటండి? అసలు ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యి ఉండి ఆయన దాడులు నిర్వర్తించడం ఏంటి, ఆ మంటలు పెట్టడం ఏంటి, ఆ నిప్పులు పెట్టడం ఏంటి? చట్ట ప్రకారంగా అధికారం ఉన్నప్పుడు అరెస్ట్ చేయాలి కదా. నేను అదే చెప్తున్నా అండి. ఆయన మట్టుకు ఆ వ్యాఖ్యలు ఏంటండి? ఒక గౌరవమైనటువంటి ఒక ముఖ్యమంత్రి గారిని ఏం సంబోధిస్తున్నారు అంబటి రాంబాబు గారు? ఇద్దరు కూడా తప్పేంటి అంటే దాడులు అసలు వనజాక్షను కొట్టడం ఏంటి? గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో అయితే బోల్డ్ అనేది అరాచకాలు జరిగినాయి. అయ్యే అరాచకాలు ఇప్పుడు జరుగుతున్నాయండి. ఆ గోగినేని కళ్యాణ్ కృష్ణ అంట ఎవరో ఇప్పుడు మన పెమ్మసాని గారికి ఒక అనుచరుడు కాళ్ళెట్టి గుద్దేయడం, కొల్లెట్టి గుద్దేయడం, 4-5 రౌడీ షీట్లు ఉన్నాయండి అతని మీద. ఇంత దారుణంగా అరాచకం అండి. ఎవరిని పడితే కొట్టడం అండి. ఒక భార్య భర్త బండి మీద వెళ్తుంటే వాళ్ళు కారు పెట్టి గుర్తించి మళ్ళీ చూస్తాకు వచ్చిన బంధువులు కూడా కారు పెట్టి గుర్తించాడండి. ఈయన ఎరా పెద్ద కమ్మోడు అనుకున్నావా అని చెప్పి ఇంటికి పిలిచి 2 కేకలు రావ ముందు సెటిల్ అయిపోయింది. మరి పెమ్మసాని గారు ఈ రకంగా ఆ గోగినేని కళ్యాణ కృష్ణ ఒక దందా బ్యాచ్ ని ఎందుకు నడుపుతున్నారు? అలాగే అంబటి రాంబాబు గారికి కూడా చెప్తున్నా, మీరు గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు అనవలసిన మాట మీరు ఎందుకు ఆ రకంగా మీరు అన్నారు? ఏదైనా సరే సమయాల సందర్భంగా మీరు ఫ్లెక్సీ పెట్టారు, మీరు కోర్టుకు వెళ్ళండి. మీ అధికారం లేనప్పుడు మీరు కూడా ఆ ఫ్లెక్సీ తీయమని చెప్పారు. మీ మీద అసలు ఎలాంటి బూతులు తిట్టాడు? అక్కడ గ్రంథాలయ చైర్మన్ అంటే ఆడ లేడీ తెలుగుదేశంలో ఉండాడు. మొత్తం రారా అని చెప్పి తొడలు కొట్టేసి నకార భాష ఏంటి, ఆ మహిళల భాష ఏంటి, ఈ ప్రభుత్వాలు ఏంటో నాకేమో అర్థం కావట్లేదు. అంతకుముందు వైఎస్ఆర్సీపీలో అంతకుముందు అంతే కదండి, చాలా దరిద్రంగా ఉందండి. ఇప్పుడు మొన్న ఎక్కడ టోల్గేట్ దగ్గర ఆయన కొట్టేసి నకారం భాష, అంతకుముందు కూడా అంతే అండి. అంతకుముందు మనం చాలా వరకు ఓట్ల ఎలక్షన్ టైంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది ఓటర్లు కూడా కొట్టేశారండి. ఏంటంటే ఈ దాడులు ఏంటి, వైసీపీ దాడులు ఏంటి, టీడీపీ అరాచకాలు ఏంటి? అసలు ఈ రెండు ప్రభుత్వాల్లో వ్యవహరిస్తున్నాయి. ఒకళ్ళు వాళ్ళు చేశారని వీళ్ళందరూ వీళ్ళు చేశారని అన్నారు. ఇద్దరు మట్టికి సమూర్జీలుగా హింసాత్మకమైనటువంటి మార్గాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారు. అది రెండు ప్రభుత్వాలనే తప్పు పడుతున్నానండి. అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సీపీ. ఇంటి మీద దాడులు ఏంటండి? దేని దాడులు చేస్తారు? ఇంటి మీద ముద్రగడ గారి ఇంటి మీద దాడేంటి, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడేంటి, టీడీపీ వాళ్ళు మీ ఇంటి మీద దాడులు ఏంటి? వైసీపీ వాళ్ళు ఏంటి, టీడీపీ ఆఫీస్కి వెళ్ళిపోయి ఫర్నిచర్ ధ్వంసం చేసేస్తారు, ఫర్నిచర్ తగలబెట్టేస్తారు, అద్దాలు పగలగొట్టేస్తారు టీడీపీ కార్యాలయాల మీదకి వెళ్ళి ఈ వైసీపీ వాళ్ళు. ఏంటండి ఈ అరాచకాలు ఏంటి? ఈ రెండు ప్రభుత్వాలు ఏం చెప్పదలుచుకున్నాయి? అసలు భవిష్యత్తుకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇద్దరికిద్దరు అలా తయారయ్యారండి. నిజంగా చెప్తున్నాను. వినయ్ గారు ఏదో అడుగుతారంట మిమ్మల్ని, మాట్లాడండి. వినయ్ గారు అడుగుతా అన్నారు ఏదో. రోజు చింతమనేని గారు వనజాక్షి గారి వివాదంలో అప్పుడు ఒక స్పెషల్ కమిటీ వేశారు. ఆ స్పెషల్ కమిటీ ఇచ్చిన నివేదికలో జిల్లా సరిహద్దులో వనజాక్షి గారు కృష్ణా జిల్లా సరిహద్దు వాళ్ళు ఆవిడ కొట్టడం న్యాయమా అన్యాయమా చెప్పండి. మీరు అది కవర్ చేసుకోవద్దు, కవర్ చేసుకోవడానికి వాళ్ళు ఉంటాయి. కొట్టడం అన్యాయమా న్యాయమా? తప్పు జరిగింది కానీ దాని మీద విచారణ చేశారా లేదా? ఆఫీస్ కి పిలిపించి మందలిచ్చారా లేదా? అలానే కేసు పెట్టారా? అతను మంచి సీట్ ఇచ్చారు కదా. దాని గురించి నేను మాట్లాడుతున్నాను కదా. ఏమంటే మీరు కవర్ చేయొద్దు, ప్రోత్సహించట్లేదు. మేము అంతకంటే కేంద్ర మంత్రిగా ఉండి కాదండి, ఒక్క నిమిషం కేంద్ర మంత్రిగా ఉండి ఆ రోజున ఆయన ఒకటే మాట్లాడారు, అరే నువ్వు మాజీ మంత్రివి, నువ్వు మాజీ ప్రజా ప్రతినిధి అయి ఉండి చంద్రబాబు నాయుడు గారు తల్లిని విమర్శిస్తూ మాట్లాడాల్సిన అవసరం ఏంటి అంబటి రాంబాబు గారికి? కదండి కదా. మీ గ్రంథాలయం చైర్మన్ ఒక ఆవిడ, ఒక మహిళా టీడీపీ నాయకురాలు కొడతాకి వెళ్ళిపోవడం ఏంటండి? ఒక మాజీ మంత్రిని కొడతారా? ఇంటి మీద దాడులు చేస్తారా? అదేనండి, దాడులు చేయడం ఎవరైనా తప్పే. నేను టీడీపీ నాయకుల మీద దాడులు చేయడం కూడా ఖండించాను కదా. వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ కార్యాలయాలు నిప్పి పెట్టడం కూడా తప్పని ఖండించాను మేడం. టీడీపీ
ఎందుకు దాడులు చేయడం అనేది తప్పని ఖండించారా లేదా? ప్రవర్తిస్తే దాని మీద విచారణ చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటండి? ఎవరిని ఏ విచారణ చేపట్టారు? ఏ విచారణ చేపట్టారు? ఏ విచారణ చేపట్టారు? 54 ఏళ్ళు వచ్చారు, 43 ఏళ్ళు వచ్చినాడు, ప్రాణాలు దేవుంది, సగం ఆయుష్ అయిపోయిందని మా చంద్రబాబు నాయుడు అలాంటి వ్యాఖ్యలు చేయరు. నేను చెప్పండి కదా, పుష్కరాల్లో 30 మంది చచ్చిపోతే ఏం మాట్లాడారు ఆ రోజు? పుష్కరాల్లో 30 మంది చచ్చిపోయారండి గత ప్రభుత్వంలో. ఆనాడు 2014 నుంచి 19 వరకు 3 మంది చచ్చిపోయారండి. ఏంటి మొదలగడ పద్మనాభం గారి మీద ఎందుకు దాడి చేసింది ఆ రోజు? చెప్పండి. వాళ్ళ ఇంటి మీద వెళ్ళి ఆ కుమారుని గిరిని బాబుని ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారు? టీడీపీ నాయకుల మీద ఎందుకు దాడి చేస్తారు వైసీపీ వాళ్ళు? 2 ప్రభుత్వాలు కూడా దొంగకు దొంగండి. ముఖ్యమంత్రి వర్యులు వారి తల్లి గురించి గతంలో మొదలగడ పద్మనాభం గారి ఇంటి మీద ఎందుకు దాడులు చేశారు? మన అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఎందుకు దాడులు చేశారు? టీడీపీ దాడులు చేయలేదా? టీడీపీ అరాచకాలు చేయలేదా? టీడీపీ ఇప్పుడు కూడా అరాచకాలే. మొన్న కమ్మ సీతారామయ్య గారి ఏలూరులో ఒక ఎవరో జాదవుల స్థలాన్ని ఆక్రమించి వాళ్ళు కొట్టారు. మన ద్వారకా తిరుమలలో 3 ఎకరాల పొలాన్ని కబ్జా చేశారు ఈ టీడీపీ వాళ్ళు. కాదంటారా? వైసీపీ వాళ్ళు బతుకున్న వాళ్ళు చచ్చిపోయినట్టు తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అరాచకాలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ పెట్టింది పేరా? ఎందుకు చేస్తున్నారు? వైసీపీ టీడీపీ అరాచకాలు పోవాలి ఈ రాష్ట్రంలో. ఎందుకు వైసీపీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారండి? టీడీపీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు మొన్న ఒక లాయర్ మీద బుల్డోజర్లు వేసి వెళ్ళిపోయారు. టోల్గేట్ దగ్గర కొట్టారు. పట్టపాట్లనే పార్టీలను కారుతో తొక్కి తప్పారు. మొన్నటికి మొన్న లాకప్ చేస్తున్న కేసు. ఎన్ని అరాచకాలండి? ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో? మేడం గారు ఉన్నారా? ఆవిడే పట్టించుకున్నారా? ఎన్ని అరాచకాలు, ఎన్నో అరాచకాలండి, ఎన్నో అరాచకాలు. అరాచకాలకి పెట్టింది పేరు టీడీపీ వైసీపీఏ. ఈ 2 పార్టీలు భవిష్యత్తులో ఇలాగే ఉంటున్నాయి. ఆ వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. మొదలగడ పద్మనాభం గారి మీద అంబటి రాంబాబు గారి మీద బోల్డ్ దాడులు కదండి. అక్రమైన కేసులు భరాయించడం, గతంలో రైతుల మీద కాల్పులు చేపించడం, చెప్పుకుంటూ పోతే ఒక నేర చరిత్ర ఉంది టీడీపీకి వైసీపీకి. 2 పార్టీలు నేర చరిత్ర గల పార్టీలే. 2 పార్టీలు నేర చరిత్ర గల పార్టీలే అండి. నేను ఒక ఎమ్మెల్సీ గా చెప్తున్నాను. ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే ఈ 2 పార్టీలు పోవాలి. నేను చెప్తున్నాను, కొత్త రాజకీయ పార్టీలు రావాలండి రాష్ట్రంలో. ఏంటి అలాంటివి? ఏంటి పట్టబాటాలు మహిళలు లాకప్ డెత్తలు ఏంటి? ఆ పట్టబాటాలు ఫార్చునర్ తో కందుకున్న గుర్తు ఏంటంటే ఆ పట్టబాటాలు చాట్రాయి గ్రామంలో అమ్మడి దింపలే కురవాడి మంత్రి గారు ఉన్నటువంటి ఒక దాంట్లో ఏంటి ఆకులు వనజ అని చెప్పి ఒక జనసేన మహిళా కార్యకర్త ఆకులు రాయించేస్తున్నప్పుడు ఏమైపోయారు? అలాగే శ్రీకాళహస్తిలో ఒక జనసేన కార్యకర్త ఆవిడ ఇంట్లో బెడ్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టినటువంటి ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకున్నారా మీరు? ఆకులు వనజ అని చెప్పి ఒక టీడీపీ కార్యకర్త, ఒక జనసేన కార్యకర్తకి ఆస్తిని 3 కోట్ల రూపాయల ఆస్తిని అయ్యప్ప గారు వినీల్ గారు అయ్యప్ప గారు కాసేపు మీరు ఒక్క నిమిషం మనతోటి వైసీపీ ఒక్క పాయింట్ చెప్పండి. నేను ఇక్కడ ఒక జర్నలిస్ట్ గా వాళ్ళ చేసి చెప్తున్నాను, వీళ్ళు చేసి చెప్తున్నాను. రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు దొందుకు దొందే. వినీల్ గారు అయ్యప్ప గారు కాసేపు ఆగండి. సంయమనం పాటించండి. ఇద్దరు సంయమనం పాటించండి. వైసీపీ అయ్యప్ప గారు కాసేపు సమయంలో పాటించండి. మీ ఇద్దరికి ఇస్తారు. వైసీపీ అధికార ప్రతినిధి సౌమ్య గారు అడ్వకేట్ అందుబాటులోకి వచ్చారు. ఇద్దరు ఆపండి, ఒక్క నిమిషం ఆపండి. ఒక్క నిమిషం ఆగండి. సౌమ్య గారు మాట్లాడతారు, వైసీపీ అధికార ప్రతినిధి. మేడం కాసేపు ఆగండి, మీరు సమయంలో పాటించండి. ఇద్దరు సార్ వెయిట్ చేయండి. సౌమ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. సౌమ్య గారు ఏంటండి పెమ్మసాని చంద్రశేఖర్ తడిగుడ్డతో గొంతులు కోస్తారు అని అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? గతంలో వైసీపీ పార్టీ ఇది ఏమీ చేయనట్టు ఇవాళ ఏదో కొత్తగా మాట్లాడుతున్నట్టు, కొత్తగా అరెస్టులు చేసినట్టుగా మాట్లాడటం ఇది దారుణాతి దారుణం అని కూటమి నేతలు మాట్లాడుతున్నారు.